అండ్ ఇప్పుడు ధనలక్ష్మి గారు. ఎస్. ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నాకు దీంట్లో ఈ వెబ్ సిరీస్లో చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మన డైరెక్టర్ గారు ప్రశాంత్ గారికి, అలాగే నన్ను ఇందులో చెయ్యండి అని చెప్పేసి ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే నన్ను ఇప్పుడు బయట ఎవరు గుర్తుపట్టరండి నన్ను. మీరు బాగుంది, చాలా బాగుంది, కానిస్టేబుల్ కనుక చూసావా అని నన్ను అడుగుతారు. నేను టీచర్నండి, బేసికల్గా నేను స్పెషల్ టీచర్ని, స్పెషల్ ఎడ్యుకేటర్ని. అయితే నేను చూసారా మీరు అంటే బాగుంది, చాలా బాగుంది, అసలు మ్యూజిక్ బాగుంది, అసలు మొత్తం స్టోరీ బాగుంది అని అందరు చెప్తున్నారు. మరి మీరు నేను చేశాను చూసారా అంటే మీరు ఎక్కడున్నారు, అసలు అక్కడ మీరు ఎక్కడున్నారని అడుగుతున్నారు. అంటే గుర్తుపట్టలేదు నన్ను. భక్తురాలమ్మ క్యారెక్టర్ని చూసారా అన్నాను. ఆహా అవునా నువ్వా అంటున్నారు. అంటే అలా నన్ను ప్రశాంత్ గారు తీర్చిదిద్దారు. అందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇలాగే ముందు ముందు కూడా ప్రశాంత్ గారు మంచి మంచి తీసి మాలాంటి వాళ్ళకి అవకాశాలు కల్పించాలని, స్క్రీన్ ఏజ్ ఎంతైనా చేస్తానండి, నేను స్టేజీ ఆర్టిస్ట్ని. కాబట్టి నన్ను గుర్తుపెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇట్స్ అమేజింగ్ అమ్మా. మీరు బోలెడన్ని రోల్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా ఐ రిక్వెస్ట్ జ్వాలా కోటి గారిని మాట్లాడాల్సిందిగా